అరే మామ సినిమాకి వెళ్దామారా? ఆ సినిమాక 2 రేటింగే ఉంది కదరా. టూనా? మొన్న 2 మంత్స్ ఉన్నాయి కదరా, అంతసేపు వెయిట్ రావట్లేదని. ఏమైంది మావా అంత సీరియస్గా ఉన్నావు? ఏ అడుగు పోదాం అంటుంది మామ. వస్తామేంటి అడుగు? వస్తారా? నువ్వేం వస్తావులే. అడుగులో స్టడీ అని చుట్టాం మామ ఆయన. రే రారా మ్యాచ్ పోదాం. ఏంటి మ్యాచా? ఏ అన్నిసార్లు ఓడిపోతున్నా ఎలా వెళ్తున్నారా బాబు? సరే గెలుద్దాంరా. ఓ Oh shit. Here we go again. ఎంత ఉంటాడు కదా? ఇంకా అవదా పాసం ఇంకా ఎంత ఉంటాడు? నేను చూస్తున్నాను, నీ పాటికి నువ్వు రెచ్చిపోతున్నాను. ఎంత అనుకుంటూ. అవును మేము ఎంత కదా, ఒక్కసారి నా షూస్ లోకి వచ్చి చూడరా. ఈ ఎంత పడిన కష్టాలేంటో తెలుస్తాయి. వేరే కోర్సులో ఉన్న స్టూడెంట్స్ చూసి బాధపడిన రోజు అంటూ లేదురా. ట్రిప్లు ఉండవు, ఫెస్ట్లు ఉండవు, పార్టీలు ఉండవు, ఫంక్షన్లు ఉండవు, సినిమా, క్రికెట్, అమ్మాయిలు ఒక్కటైనా చూసారా నా జీవితంలో? ఎప్పుడు చూడు చదువు 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 చదువు. కొన్నిసార్లు బ్రతకడానికి చదువుతున్నాను, చదవడానికి బ్రతుకుతున్నాను కూడా అర్థం కాని బ్రతుకుతున్నాను రా. 10th పాస్ అయ్యాక అందరిలోని బాగా చదువుతున్నాడు, తీసుకెళ్లి సీఏలో పెట్టండి 6 సంవత్సరాల్లో సెటిల్ అయిపోతారని ఎవరో పెద్ద మనిషి చెప్తే తట్టా బుట్ట సర్దుకొని ఈ కోర్సులోకి వచ్చాక అర్థమైంది అసలు సినిమా. ఫౌండేషన్ క్లియర్ చేశాక ఇంటర్లో ఒక్కో సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే 40 మార్కులు వస్తే చాలన్నారు. సరే కష్టపడి ఒక సబ్జెక్ట్ పాస్ అయితే ఇంకో సబ్జెక్ట్ పోయిందండి, ఇప్పుడు అన్ని సబ్జెక్టులు మళ్ళీ రాయాలంటారు. అన్ని సబ్జెక్టులు పాస్ అయితే అగ్రిగేట్ రాలేదండి, ఇప్పుడు మొత్తం గ్రూప్ మళ్ళీ రాయాలంటారు. ఎలాగోలా ఒక గ్రూప్ పాస్ అయితే ఇప్పుడు ఇంకో గ్రూప్ ఉందంటారు. నానా సంకలం నాకు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు క్లియర్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ అవుతారు ఆర్టికల్షిప్ లైఫ్. పేరుకే ఆర్టికల్ స్టూడెంట్స్, చేసేదేమో గొడ్డు చాకరీ. అప్పుడెప్పుడో పొద్దున్న ఆఫీస్కి వెళ్తే రాత్రి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియక ఇంట్లో ఉన్న అమ్మ నాన్న మొహాల కన్నా ఫర్మ్ లో ఉన్న క్లయింట్ల మొహాలు, ప్రిన్సిపల్ మొహాలు ఎక్కువసేపు చూస్తూ చేతికి దొరికిన చాలంత స్టైపెండ్ చూసి నవ్వాలో ఏడవాలో తెలియక దొరికిన అరాకొర సమయాల్లో ఫైనల్ క్లాసెస్ వెళ్ళడానికి ట్రై చేస్తూ భూమిలోకి పాతుపోతున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బయటికి తీసి నాకు నేను సర్ది చెప్పుకుంటుంటే అప్పుడు వస్తారా ఈ రిలేటివ్స్. ఎక్కడికెళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళు అందరూ అడిగే ఒకే క్వశ్చన్, ఇంకా అవ్వలేదా బాబు. అరే సిఏ అంటే పోలీస్ ఉద్యోగం అనుకున్నాడు కూడా వచ్చి నాకు ప్రవచనాలు చెప్పడమే. ఈ మొత్తం ఊబిలో పడి కొట్టిమిట్టాడుతుంటే ఫైనల్ క్లాసెస్ వినడానికి ఎక్కడ ఇంట్లో డబ్బులు అడిగితే స్టైపెండ్ తో అడ్జస్ట్ చేసుకోరా బాబు అని అంటారేమో అని వాళ్ళని డబ్బులు అడగలేక సావలేక దొరికిన డబ్బులతో ఏదో క్లాసెస్ వింటూ యూట్యూబ్ లో మ్యారథాన్లు విని ఫ్రెండ్స్ చెప్పారని ఆ ఫ్యాకల్టీని మార్చి ఈ ఫ్యాకల్టీని మార్చి నానా సంఖ్యలాగి 100 మంది 100 క్వశ్చన్లు అడుగుతున్నా అన్నింటినీ సమాధానాలు చెప్పుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ ఎలాగో నా ఫైనల్ క్లియర్ చేస్తే జాబులు ఉండవు. జాబులు వచ్చినా 6-7 లక్షల ప్యాకేజ్ నుంచి ₹1 కూడా ఎక్స్ట్రా రాదు. ఈ టైంలో అప్పుడెప్పుడో కంపెనీలో ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ జాయిన్ అయిన 3 లక్షల ప్యాకేజీలు కాస్త షిఫ్ట్లు కొట్టి 10-15 లక్షలు సెటిల్ అయి ఉంటారు. సరే ఫోన్లే ఫర్మ్ అయినా పెట్టుకుందాం, ఎలాగో నా క్లయింట్లు తెచ్చుకుందాం అనుకుంటే పేరుంటే కానీ క్లయింట్లు రారంటారు. ఆ పేరు కోసమే కదా ఇన్ని రోజులు కష్టపడింది. సరే ఫోన్లే ఆ ఫర్మ్ నైనా కష్టపడి బిల్డ్ చేసుకుందాం, ఒక 2-3 ఇయర్స్ కష్టపడదాం అంటే ఇంట్లో ఉన్నోళ్ళేమో ఇప్పటికే కష్టపడిన చాలు, ఏజ్ అయిపోతుంది, వెళ్ళి జాబ్ చేసుకుంటారు. వాళ్ళ సంతోషం కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలాగోలాగా అన్ని ఇష్టాలని చంపుకుంటూ ఫర్మ్ లో జాబ్ చేసుకుంటూ ఉంటే మేనేజ్మెంట్ వాళ్ళు చూపించిన నరకాలు చూడలేక ఎవరెవరు ఏమేం చేసుకుంటున్నారో నీకు మళ్ళీ చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఇన్ని తంటాలు పడి ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో ఇన్ని అవమానాలు భరిస్తూ ఏం చేయాలో అర్థం కాక ఇవన్నీ ఏ నాన్ సిఏ ఫ్రెండ్ తో షేర్ చేసుకోకుండా నీ ముందు నవ్వుతూ నిల్చున్నాడు చూసావా, వీడరా నువ్వు చెప్పిన ఎంత ఉండగాడు. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును.